అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. మనం ఇవాళ కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ సిరీస్‌లో ఫిఫ్త్ క్వెషన్‌లోకి ఎంటర్ అయిపోయాం. 4 క్వెషన్స్ కంప్లీట్ చేశాను. నేను చేశాను. మీ వైపు మీ పాత్ర మీరు నిజాయితీగా పోషించారా లేదా అనేది మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి. అండ్ ఈరోజు క్వెషను ఇంపార్టెంట్ క్వెషన్‌లకే ఇంపార్టెంట్ క్వెషన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. డిఫైన్ IE1 అండ్ IE2 అయనేషన్ ఎనర్జీని డిఫైన్ చేయమంటున్నాడు. IE1ని, IE2ని. IE2 ఎందుకు IE1 కంటే పెద్దగా ఉంటుంది? అయనేషన్ ఎనర్జీని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవరెవరు దాన్ని ప్రభావితం చేస్తారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈరోజు క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు చాలా ఈజీగా. రేపు మీ ఎగ్జామ్ పేపర్ కనుక వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు కూడా ఇవాళ క్లాస్ వింటే ఆన్సర్ ఈజీగా రాసేస్తారు. సో దాని గొప్పతనం నాది కాదు, ఆన్సర్ది దాని గొప్పతనం. సో చాలా సింపుల్ ఆన్సర్. మీరు కాలేజీకి వెళ్ళారా, వెళ్ళలేదా, క్లాసులు విన్నారా, వినలేదా, అర్థమైందా, అర్థం కాలేదా పక్కన పెట్టేస్తే ఇవాళ ఒక్కరోజు క్లాస్ వింటే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎప్పటికీ మర్చిపోలేరు. కొంత ప్రాక్టీస్ మీ వైపు నుంచి కూడా వింటే కాదు, కొంత మీ వైపు నుంచి కూడా ప్రాక్టీస్ ఉంటేనే అది సాధ్యం. ఒక్క విని జీవితాంతం మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం సార్ నన్ను అడగండి. సో అయనైజేషన్ ఎనర్జీని డిఫైన్ చేద్దాం. అయనైజేషన్ ఎనర్జీ. సో ద మినిమం ఎనర్జీ required to remove an electron from the outermost orbit of an isolated gaseous neutral atom. యాక్చువల్గా ఈ వర్డ్స్ నేను 4th క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయనైజేషన్ ఎనర్జీకి వాడినట్టుగా లేను, మినిమం ఎనర్జీ అని వాడాలి మనం. ఈ ఐసోలేటెడ్ గ్యాసెస్ న్యూట్రల్ ఆటమ్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ వర్డ్స్ వాడితే ఇంకా డెఫినేషన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. వాడంత మాత్రం అందులో ఏం తప్పు లేదు, కానీ ఎగ్జాక్ట్ మిస్ యాక్యురసీ కోసం ఈ వర్డ్స్ వాడితేనే పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే అదే మీరు అక్కడ ఇదే డెఫినేషన్ యాడ్ చేసుకోండి. ఓవరాల్గా దాని మీనింగ్ వచ్చేలాగా రాసి ఉంటాను ఎగ్జాక్ట్ వర్డ్ ఒకవేళ మిస్ అయితే. సో ఏం చెప్తుంది అయనైజేషన్ ఎనర్జీ? మీకు నేను చెప్పాను అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం ఎనర్జీ ఇస్తాం, ఎలక్ట్రాన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఆటమ్ నాకు ఎలక్ట్రాన్ ఇస్తా అంటున్నారు, నేను డబ్బులు ఇస్తే ఎలక్ట్రాన్ ఇస్తా అంటున్నారు. సో 10 రూపాయలు ఇచ్చా, మీకు నచ్చలేదు. సో 20, మీరు 50 రూపాయలు ఇస్తేనే ఎలక్ట్రాన్ ఇస్తారు. నేను 50 ఇస్తే మీరు ఎలక్ట్రాన్ ఇస్తారు. 60 ఇస్తే అయినా ఇస్తారు ఎలక్ట్రాన్. 70 ఇస్తే ఇస్తారు. అంటే మినిమం ఎంత ఇస్తే మీరు ఎలక్ట్రాన్ ఇస్తారు? 50 రూపాయలు ఇస్తే ఇస్తారు. 50 కంటే ఎక్కువ ఇస్తే సంతోషం. 50 ఇస్తే అయితే మినిమం 50 ఇస్తే మాత్రం ఎలక్ట్రాన్ ఇస్తారు. 50 కంటే తక్కువ అయితే మీరు ఒప్పుకోరు. ఇది కూడా అంతే. మినిమం ఎనర్జీ ఎంత పెడితే, ఇప్పుడు మనం న్యూక్లియస్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంది? మధ్యలో మాస్టర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు. టీచర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది ఎలక్ట్రాన్ని ఈ టీచర్ అట్రాక్ట్ చేసుకుంటుంటాడు, అంతే కదా. ఆర్బిట్ని ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియస్ వైపు అట్రాక్ట్ చేసుకోబడతా ఉంటాయి. ఎందుకంటే న్యూక్లియస్లో ఉంది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఎలక్ట్రాన్ని ఈయన లాగుతుంటే మీరు ఎలక్ట్రాన్ని బయటికి లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలక్ట్రానే కదా ఇలా లాగుదామని పట్టుకొని లాగుతున్నారు, రాలేదు. అంటే మీరు సరిపడా ఎనర్జీ మీరు అప్లై చేయలేదు. సో కొంచెం ఎనర్జీ పెంచారు, లాగారు, గట్టిగా రాలేదు. కొంచెం పెంచారు, లాగారు, వచ్చేసింది. అంటే దానికంటే ఎక్కువ పెట్టి లాగినా వచ్చేది, కానీ మినిమం ఎంత పెడితే ఎంత ఎనర్జీ పెట్టి లాగితే వస్తుందో ఆ ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్. ఇది మాట్లాడుకున్నాం కదా అక్కడ. ఐసోలేటెడ్గా ఉండాలి ఆటమ్, ఎవరు ప్రభావంలో ఉండకూడదు, గ్యాసియస్ న్యూట్రల్గా ఉండాలి, ఎలాంటి ఛార్జెస్తో ఉండకూడదు. సో అలాంటి ఆటంలోని అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని తీసేయడానికి మనకు కావాల్సిన మినిమం ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ సింపుల్గా అయనైజేషన్ ఎనర్జీ. ఇదే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, అదే అయనైజేషన్ ఎనర్జీ, రెండు ఒకటేనండి. ఇదే IE1 డెఫినేషన్, ఇదే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్, ఇది IE1 మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసేసాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 2, 3, 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి.
ఒక ఎలక్ట్రాన్ని తీసేయాలంటే మనం ఏం చేయాలి, ఎనర్జీని అప్లై చేయాలి, గట్టిగా పట్టుకుని లాగాలి. అవతల న్యూక్లియస్ తన వైపు లాక్కుంటుంటుంది, మీరు నా వైపు రావాలని లాక్కుంటారు. న్యూక్లియస్ లాగుతుంది, మీరు లాగుతున్నారు, న్యూక్లియస్ లాగుతుంది, మీరు లాగుతున్నారు. మీరు ఎనర్జీ ఎక్కువ అప్లై చేస్తే ఎలక్ట్రాన్ని బయటికి లాగేస్తారు. సక్సెస్. ఓకే, కష్టపడ్డారు, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ వాడారు, అంటే ఎనర్జీ ఇచ్చారు, ఎలక్ట్రాన్ని తీసుకున్నారు. ఇప్పుడు IE2 లేదా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఒక ఈక్వేషన్ లాగా రాద్దాం. ఏదో ఒక యాటమ్ ఎక్స్ అనే ఒక యాటమ్, ఇది ఏ స్టేట్లో ఉంది, గ్యాస్ స్టేట్లో ఉంది. సో మీరేం అప్లై చేశారు, ఎనర్జీ అప్లై చేశారు, అయనైజేషన్ ఎనర్జీని అప్లై చేశారు. అప్లై చేస్తే ఒక ఎలక్ట్రాన్ విడిపోయింది, యాటంలోంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది అని గుర్తుగా యాటమ్ పైన ప్లస్ సింబల్ పెడతాం. ప్లస్ సింబల్ పెడితే అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది అని. ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదండి, నెగిటివ్ వెళ్ళిపోయింది అంటే అర్థం మనం పాజిటివ్ అయిపోయాను కదా. సో యాటంలోంచి ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి యాటమ్ ఏమైపోయింది, ఇప్పుడు అయాన్, పాజిటివ్ అయాన్గా మారిపోయింది. దీన్నే మనం ఏమంటామంటే యూని పాజిటివ్ అయాన్. దీన్ని యూని అంటే ఒకటే పాజిటివ్ ఉంది కదా, దాన్ని యూని పాజిటివ్ అయాన్ అంటే. సో ఇది అయనైజేషన్ ఎనర్జీ అంటే అర్థం, దాని ఈక్వేషన్ జనరల్గా. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అలియాస్ IE2. ఏంటి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే పాపం న్యూట్రల్గా ఉన్న ఒక యాటంలోంచి ఎలక్ట్రాన్ లాగేసుకున్నాం, ఒక యూని పాజిటివ్ అయాన్ తయారైంది, ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఇప్పుడు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ద మినిమం ఎనర్జీ, సేమ్ డెఫినేషన్, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron same definition, an electron from the outermost orbit of ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. మనం ఐసోలేటెడ్ కాదు కదా, ఆల్రెడీ యూని పాజిటివ్గా మారిన దాంట్లోంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ పాపం ఎలక్ట్రాన్ పోగొట్టుకుని అది ఏడుస్తుంది, మనం పోయిన ఎలక్ట్రాన్ ఇయ్యకపోగా ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ లాక్క రావడం భయం. కాబట్టి మనం ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎవరి నుంచి తీసుకుంటున్నాం, ఆల్రెడీ ఎలక్ట్రాన్ కోల్పోయిన దాని నుంచి, అంటే యూని పాజిటివ్ అయాన్. ఇది ఆల్రెడీ ఎలక్ట్రాన్ కోల్పోయింది, దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఇచ్చాం, ఇది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. అప్పుడేమవుతుంది, యూని పాజిటివ్ కాస్త బై పాజిటివ్ అవుతుంది, అంటే రెండు పాజిటివ్లు, ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఎందుకు రెండు పాజిటివ్లు ఉంది, ఒకటే ఎలక్ట్రాన్గా బయటకు వచ్చిందంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది, ఇది ఒక ప్లేస్ ఆల్రెడీ ఉన్నది, ఈ ఎలక్ట్రాన్ పోవడం వల్ల రెండో ప్లేస్ అయ్యింది. సో ఇక్కడ మనం అప్లై చేసిన ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ 2, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో outermost orbit of a uni positive ion is called second ionization energy or IE2. ఇది. సో డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటే, చాలా సింపుల్. పాపం కామ్గా ఉన్న ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ లాగేసుకుంటే అది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అప్పటికి పాపం అది ఏది పోగొట్టుకోలేదు, ఉన్నాయి 2 ఎలక్ట్రాన్లు అనుకోండి, పాపం ఒక కొడుకును పోగొట్టుకొని అది ఏడుస్తుంది. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ వాడాము, ఒక పిల్లగాడిని బయటికి తెచ్చేసుకున్నాం, ఏడుస్తుంది. పోయి ఏం చేసాం మనం, ఓదార్చకపోగా ఉన్న రెండో కొడుకును కూడా బయటికి లాగేసుకున్నాం అనుకోండి, పాపం ఇద్దరు కొడుకులను పోగొట్టుకుని అది ఏడుస్తుంది. సో అందుకని దానికి 2+, 2 ఎలక్ట్రాన్లు పోయినాయి అనటానికి సింబల్ ప్లస్, బై పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇది అయనైజేషన్ ఎనర్జీ 1, అయనైజేషన్ ఎనర్జీ 2. ఇప్పుడు మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి, చాలా సింపుల్ ఆన్సర్ అండి. IE2 ఈ ఎనర్జీ ఎక్కువ, ఇక్కడ మనం వాడిన ఎనర్జీ ఎక్కువ. ఎందుకండి, ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకొని అదే ఏడుస్తుంటే, ఇప్పుడు ఫస్ట్ పోయి నువ్వు అడిగినప్పుడు ఎలక్ట్రాన్ ఇచ్చిందంటే సరే ఇచ్చిందేమో, నువ్వు కొంత ఎనర్జీ వాడావు, ఎలక్ట్రాన్ ఇచ్చింది. మళ్ళీ వాడి దగ్గరికి పోయి రెండో ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే ఇంతకుముందు లాగా ఈజీగా ఇచ్చేస్తుందా, ఇంకొంచెం ఎక్కువ హార్డ్గా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కువ ఎనర్జీని వాడాలి. సో అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ అయనైజేషన్ ఎనర్జీ 1.
ఇందులో యాక్చువల్ ప్రాసెస్ ఏం జరిగింది అంటే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ని మీరు తీసేస్తే ఉదాహరణకి ఇప్పుడు ఈ యాటంలో మొత్తం 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. అంటే అర్థం ఏంటి? న్యూక్లియస్లో 10 ప్రోటాన్లు ఉన్నట్టేగా. న్యూక్లియస్లో 10 ప్రోటాన్లు అంటే న్యూక్లియస్ 10 ప్రోటాన్ల బలం కలిగింది. 10 ప్రోటాన్లు 10 ఏనుగుల బలం ఉన్న న్యూక్లియస్ అది. ఇది ఎంతమంది కాపలాగా వస్తుంది? 10 ఎలక్ట్రాన్లు కాపలాగా వస్తుంది. అప్పుడు నువ్వేం చేసావు? ఒక ఎలక్ట్రాన్ లాగేసావు. అప్పుడు ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఇందులో యాటంలో 9 ఎలక్ట్రాన్లే ఉన్నాయి. మరి కాపలా కాస్తున్న వాళ్ళు ఎంతమంది? స్టిల్ 10 మంది. ఇప్పుడు వీళ్ళు తక్కువ ఎలక్ట్రాన్లను కాపలా కాస్తున్నట్టు ఇప్పుడు న్యూక్లియస్ పవర్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు 10 ఎలక్ట్రాన్లు కాపలా కాసే దానికంటే ముందు ఇప్పుడు 9 ఎలక్ట్రాన్ల కాపలా ఇంకా చాలా బలంగా కాపలా కాస్తుంటాయి. ఇప్పుడు తీసుకోపో 9 ఎలక్ట్రాన్ల నుంచి ఇంకో ఎలక్ట్రాన్ని, ఎక్కువ ఎనర్జీని, అంటే ఇంకా స్ట్రాంగ్గా ఇది లాగుతుంటుంది, ఇంకా బలంగా న్యూక్లియస్ లాగుతుంటుంది, ఇంకా బలంగా నువ్వు బయటికి లాగేయాలి ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకున్నాక న్యూక్లియస్ బలం పెరుగుతుంది, న్యూక్లియస్ అట్రాక్షన్ బలం ఫోర్స్ పెరుగుతుంది. న్యూక్లియస్ అట్రాక్షన్ ఫోర్స్ నుంచి ఎలక్ట్రాన్ని తప్పించి నువ్వు బయటికి లాగాలంటే ఎంత ఎనర్జీని వాడాలి? చాలా ఎనర్జీని వాడాలి. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ వాడాలి. అందుకనే మనం అది మీరు ఓన్గా రాసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన ఆ మ్యాటర్ ఎందుకు IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 మీరేం బట్టి పట్టకండి. ఇక్కడ చూస్తాను రీజన్ ఫర్ IE2 గ్రేటర్ దెన్ IE1 సైడ్ హెడింగ్ పెడతారు. ఏంటి రీజన్? ఆఫ్టర్ రిమూవింగ్ an electron from a neutral atom, న్యూట్రల్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకున్న తర్వాత, తీసేసిన తర్వాత ఒక ఎలక్ట్రాన్ తీసేశాక న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆన్ ద రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే చివరగా ఉండే ఎలక్ట్రాన్, లాస్ట్ లైన్లో నిలబడే ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. హెన్స్ for removal of another electron from this positive ion requires more energy. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు అర్థమైంది అనుకుంటాను. therefore IE2 is greater than I1. దీని అర్థం మీకు అర్థమైందా? ఆఫ్టర్ రిమూవింగ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ యాటమ్, న్యూట్రల్గా ఉన్న దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేగానే న్యూక్లియర్ ఫోర్స్ పెరిగిపోయింది సడన్గా. న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆన్ ద రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మిగిలిన వారి ఆల్రెడీ ఒక కోడి పిల్ల పోయింది, పాపం కోడి పిల్లలు కాపలా కోడి పిల్ల పోయింది. మిగిలిన వాటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెంచుకుంటుంది కదా, మిగిలిన ఇంకా ఎక్కువ అలర్ట్ అయిపోతుంది. సో మిగిలిపోయిన ఎలక్ట్రాన్లను కాపాడుకోవాలని న్యూక్లియస్ ఇంకొంచెం స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్తో ఎలక్ట్రాన్స్ తన వైపు లాగుతుంటుంది. సో న్యూక్లియర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆన్ ద రిమైనింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. హెన్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ అనదర్ ఎలక్ట్రాన్, కాబట్టి ఇప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ కొట్టేయాలంటే అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్ యూనిపాజిటివ్ అయాన్. యూనిపాజిటివ్ అయాన్ ఎందుకన్నా? ఎలక్ట్రాన్ పోయింది కాబట్టి ఇది యూనిపాజిటివ్ అయాన్. రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. ఇంకొక ఎలక్ట్రాన్ తీసేయాలంటే మోర్ ఎనర్జీ. కాబట్టి IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. ఓకేనా? సో ఇది అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించింది, ఎందుకు IE2 గ్రేటర్ దాన్ IE1 అంటుంది. ఇక అయనైజేషన్ ఎనర్జీని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చాలా ఉన్నాయి. అందులో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్. రెండవది న్యూక్లియర్ ఛార్జ్. మూడోది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.
నాలుగోది స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు 2 మార్క్స్కి సెపరేట్ కూడా అడుగుతుంటాడు. స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనిట్రేటింగ్ ఎఫెక్ట్, పెనిట్రేటింగ్ ఎఫెక్ట్. సో ఈ 5 ఫ్యాక్టర్లు ముఖ్యమైన ఫ్యాక్టర్లు అయనేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకే, సారీ. సో ఫస్ట్ ఈ 5 మీద అయనైజేషన్ ఎనర్జీకి ఏం సంబంధం, దీంట్లో మార్పులతో అయనైజేషన్ ఎనర్జీ ఎలా మారుతుంది అనేది మీరు డయాగ్రామెటికల్గా చూడండి. ఉదాహరణకి ఒక ఆటమ్ తీసుకుందాం. ఇది న్యూక్లియస్, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని మనం బయటికి తీసేయాలంటే కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సరే, అటామిక్ రేడియస్, ఇది మనం ఆల్రెడీ 4th క్వశ్చన్లో మాట్లాడుకున్నాం కదండి. అటామిక్ రేడియస్ తక్కువ ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయటం కష్టమా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ తీసేయటమే కష్టం. ఎందుకంటే ఇది న్యూక్లియస్కి దగ్గరగా ఉంది, అంటే న్యూక్లియర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, అంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ. ఇక్కడ న్యూక్లియస్కి దూరంగా ఉంది, అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఏముండదు. లాస్ట్ ఉన్న దాని మీద మనమే, ఇక్కడ ఉన్న న్యూక్లియస్ ఏమి అట్రాక్ట్ చేస్తుంది, లాస్ట్ ఎక్కడో పోయి చివరి కూర్చుంటే, క్లాస్లో లాస్ట్ కూర్చుని నేను చూడాలి క్లాస్ చెప్పేటప్పుడు. ఏదో ముందు 2-3 బెంచ్లో ఉన్న వాళ్ళకంటే కాస్త మనం ఫోకస్ పెడతాం. లాస్ట్ కూర్చున్నాడు, ఇక వాడు ఏ ఆటలాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ తీసేయడం చాలా ఈజీ. అంటే ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ ఇట్లాంటి ప్లేసెస్లో మనం ఎక్కువ వాడక్కర్లేదు, లెస్ అయనైజేషన్ ఎనర్జీ చాలు. ఇలాంటి ప్లేసుల్లో మనం చాలా ఎనర్జీ వాడాలి ఎలక్ట్రాన్ లాగాలంటే మోర్ అయనైజేషన్ ఎనర్జీ. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అయనైజేషన్ ఎనర్జీ అటామిక్ రేడియస్తో ఏం సంబంధం మీరు అర్థం చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో సెంటెన్సెస్ రాయండి. సెంటెన్సెస్ బట్టి పెట్టకండి, చెప్పండి. మనం ఇప్పుడు అఫీషియల్గా అథెంటిక్గా సెంటెన్స్ రూపంలో మాట్లాడుకుందాం. అటామిక్ రేడియస్ మీద అయనైజేషన్ ఎనర్జీ ఎలా డిపెండ్ అయ్యిందంటే, ఇఫ్ అటామిక్ రేడియస్ ఈజ్ మోర్, nucleus attractive force on the valence electron is less. మీకు కుదిరితే రాసుకోండి, వీడియో పాస్ చేసుకొని నేను చెప్పింది మళ్ళీ వెనక్కి అనుకొని రాసుకోండి. ఇఫ్ అటామిక్ రేడియస్ ఈజ్ మోర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, న్యూక్లియస్ అట్రాక్షన్ ఫోర్స్ ఆన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ మీద న్యూక్లియస్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ లెస్. సో టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ వీ కెన్ అప్లై లెస్ ఎనర్జీ. That's why ionization energy is less in this situation. If atomic radius is very small atomic radius, then nucleus attraction force is more. To remove the electron, we need to apply more energy. So ionization energy is more. So atomic radius is small, ionization energy is more. Atomic radius is big, ionization energy is less. So మీరు అర్థం చేసుకొని రాసుకోండి, ఎక్కడ బై హార్ట్ చేయకండి. మీరు నీట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలరు, మీనింగ్ తప్పకుండా. సింపుల్ ఇంగ్లీషే కదా, మనం పెద్ద బ్రిటిష్ ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదు కదా, కాబట్టి మీరు ఈజీగా రాసేసుకోవచ్చు. సో న్యూక్లియర్ ఛార్జ్ అంటే న్యూక్లియస్ యొక్క పవర్, న్యూక్లియస్ యొక్క ఎనర్జీ, దాని శక్తి. ఇఫ్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే సో ఫైనల్గా న్యూక్లియస్ యొక్క ఓవరాల్ ఛార్జ్ మోర్ ఎక్కువ ఉందనుకోండి. సింపుల్ వర్డ్స్లో మాట్లాడదామంటే, ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్. ఎందుకు? ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇస్ మోర్, అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్సో మోర్. ఎలక్ట్రాన్ విల్ బి అట్రాక్టెడ్ మోర్ స్ట్రాంగ్లీ. The valence electron will be attracted more strongly. So we need to apply more energy to remove that electron. So ionization energy is more. అర్థమైంది? మళ్ళీ ఒక్కసారి చెప్తాను మీకు స్లోగా. If nuclear charge is more, the attraction force on the valence electron is more attraction force. So to remove that electron, we need to apply more energy. So ionization energy is also more. So nuclear charge is more, ionization energy is more. ఇటు పక్కన పెడతాం. న్యూక్లియర్ ఛార్జ్ మోర్ అంటే ఇటు పైన రాదు. ionization energy more. Atomic radius is big, ionization energy is small. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కొంచెం విచిత్రంగా ఉంటాయి.
నేను మీకు డీటెయిల్డ్గా దీన్ని చెప్పాను కదా, మనం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మాట్లాడుకుంటున్నాం, అయినా పైన మీకు కొంత అవగాహన అయ్యేటట్టు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి పి ఆర్బిటాల్ ఉంది అనుకోండి, పి ఆర్బిటల్ ఉంది. పి ఆర్బిటల్లో మొత్తము మళ్ళీ 3 సబ్షెల్స్ ఉంటాయి, 3 సబ్ ఆర్బిటల్స్ ఉంటాయి. పిఎక్స్ ఉంటుంది, పివై ఉంటుంది, పిజెడ్ ఉంటుంది. ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, మొత్తం 6 ఎలక్ట్రాన్లని అది అకామిడేట్ చేసుకోగలుగుతుంది. పి ఆర్బిటల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్ళొచ్చు, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అందులో అంటే 6 ఎలక్ట్రాన్స్. దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు 6 నిండినాయి, 6 నిండితే కంప్లీట్లీ ఫిల్డ్, కడుపు నిండిపోయింది. ఒకవేళ పిఎక్స్, పివై, పిజెడ్ మూడిట్లో ఒక్కొక్క ఎలక్ట్రానే నిండింది అనుకోండి, దీన్ని మనం ఏమంటే హాఫ్ ఫిల్డ్. ఇది హాఫ్ ఫిల్డ్, ఇది కంప్లీట్లీ ఫిల్డ్. ఇది కడుపు నిండిపోయింది, ఇది కూడా ఆల్మోస్ట్ కడుపు నిండింది, నాతో సమానం అండి హాఫ్ ఫిల్డ్ అంటే. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఇది స్పెషాలిటీ. అట్లా కాదు, ఇలా ఉందనుకోండి, పిఎక్స్, పివై, పిజెడ్ ఎట్లుందనుకోండి, ఇది హాఫ్ ఫీల్డ్ కాదు, కంప్లీట్ ఫీల్డ్ కాదు, అటు ఇటు కానీ ఫీల్డింగ్ అనమాట. సో ఈ కేసు తప్ప, ఇలాంటివి అటు ఇటు కానీ తప్ప, కంప్లీట్గా నిండిన, కరెక్ట్గా సగం నిండిన, పి అయితే ఇది, డి అయితే 5 ఉంటాయి, డిలో 5 ఆర్బిటల్స్ ఉంటాయి, 5ట్లో ఒక్కొక్కటి నిండితే హాఫ్ ఫీల్డ్ అంటాం, 5ట్లో 2 మొత్తం 10 ఎలక్ట్రాన్స్ నిండితే కంప్లీట్లీ ఫీల్డ్ అంటాం. అట్లా డి ఆర్బిటల్లో కూడా. సో ఈ హాఫ్ ఫీల్డ్, కంప్లీట్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఎలిమెంట్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అదొక అందం, వాటికి అదొక ముచ్చట. నా ఆర్బిటల్ మొత్తం నిండిపోయింది ఎలక్ట్రాన్స్తో, దానికి ఒక సరదా. లేదా కరెక్ట్గా భలే సగం నిండింది నా ఆర్బిటల్, కరెక్ట్గా హాఫ్ నిండింది. సో అదొక సరదా ఆ ఎలిమెంట్స్కి. సగం కంటే ఎక్కువ నిండింది, ఉదాహరణకి ఇప్పుడు 3, 4, ఇది 5, వీడికంటే ఇంకా వీడే ఎక్కువ నిండాడు, కానీ కరెక్ట్గా సగం నిండిన, కంప్లీట్గా పూర్తిగా నిండిన ఈ రెండింటిని ఇష్టపడుతుందట ఎలిమెంట్. ఎలక్ట్రాన్స్ ఇలా నిండటాన్ని, ఉంటే కరెక్ట్గా సగం లేదా కంప్లీట్గా నిండుగా ఉండటాన్ని ఎలిమెంట్స్ ఇష్టపడతాయట. ఆ కాన్ఫిగరేషన్స్ ఉన్న ఎలిమెంట్స్ ముచ్చట పడిపోతాయంట, పక్క ఎలిమెంట్స్ని చూసుకుంటూ మా కాన్ఫిగరేషన్ చూడండి అని ముచ్చట పడుతుంటాయి. సో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా హాఫ్ ఫీల్డ్, కంప్లీట్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలోంచి ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పాపం వాళ్ళు ముచ్చట పడిపోతున్నారు, అసలే పక్కనోడి కంటే అందంగా ఉన్నారని. మీరు అందం చెడగొడతానంటే ఎట్లా ఊరుకుంటారా? కాబట్టి ఫర్ ద ఎలిమెంట్స్ లేదా యాటమ్స్ దట్ ఆర్ హ్యావింగ్ హాఫ్ ఫీల్డ్, మీరు రాసుకుంటూ కూడా వినొచ్చు. ద యాటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ that are having half filled or completely filled electronic configurations are required more energy to get their valence electrons be removed. సో ఇలాంటి ఎలిమెంట్స్లో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని బయటికి లాగటం చాలా కష్టం అంట, చాలా కష్టం. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్లు వదులుకోవు, వాటికి అందం ఉంది. సో దే నీడ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. ఎవరికి ఇది ప్రత్యేకించి? ఓన్లీ కంప్లీట్లీ ఫిల్డ్, హాఫ్ ఫిల్డ్. ఇప్పుడు మీరు నోబుల్ గ్యాసెస్ చూడండి, నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా కంప్లీట్ ఫిల్డ్ ఉంటాయి, బట్ ఆర్బిటల్స్ అన్నీ కంప్లీట్ ఫిల్డ్ ఉంటాయి. న్యూట్రల్ ఎలిమెంట్స్, న్యూట్రల్ గ్యాసెస్. మీరు పోయి ఎలక్ట్రాన్లు ఇస్తానంటే మీరు డబ్బులు ఎంత ఇవ్వండి, మీరు ఎంత లంచం ఇచ్చినా ఎలక్ట్రాన్లు అనేవి, ఎంత ఎనర్జీ పెట్టండి ఎలక్ట్రాన్లు అనేవి కష్టం. కాబట్టి మోర్ అయనైజేషన్ ఎనర్జీ కదా అసలు, అది చాలా ఇంపాసిబుల్ అయనైజేషన్ ఎనర్జీ అనాలి. ఎక్కడో రేర్ కేసెస్లో జినాన్ లాంటివి పాపం కొన్నిసార్లు జాలి జలుస్తాయి, కానీ హాఫ్ ఫీల్డ్ ఉన్నాయి కూడా అంతే. హాఫ్ ఫీల్డ్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్ హాఫ్ ఫీల్డే. బోరాన్ ఎంత? 5, 2 + 3. ఎస్ ఆర్బిటల్లో 2, పిలో 3 నిండుతాయి. సో బోరాన్ కూడా ఎలక్ట్రాన్ అంత ఈజీగా ఇవ్వదు. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని మీరు ఇక్కడ రాయండి. ఎవరికిలో ఎక్కువ ఉంటుంది? ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ will have more ionization energy, will require more ionization energy
టు గెట్ దేర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బి రిమూవ్డ్. వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసేయడానికి మోర్ అయనైజేషన్ ఎనర్జీ కావాలి. రైట్, ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్, సో దీనికి ప్రత్యేకంగా మనం బాణాల గుర్తులు పెట్టేదే లేదు. స్క్రీనింగ్ ఎఫెక్ట్, దీన్నే మీరు షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నా ఒకటే. ఇది ఒక రకంగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ యొక్క అభిమాన సంఘం. సో ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఈ న్యూక్లియస్ బాగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు న్యూక్లియస్ పని అదే కదా, లాగుతూ ఉంటుంది, అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరేం చేయాలని చూస్తున్నారు? ఈ ఎలక్ట్రాన్ని బయటికి లాగేయాలని చూస్తున్నారు. ఏ ఎనర్జీని మీరు వాడుతున్నారు? అయనైజేషన్ ఎనర్జీని వాడుతున్నారు. ఆ ఎనర్జీతో లాగుతున్నారు. బాగా కష్టంగా ఉంది. అయితే పాపం ఈ ఎలక్ట్రాన్కి బయటికి రావాలనే ఉంది. న్యూక్లియస్ వదులుతుందా? వదిలిపెట్టట్లేదు. అయితే అప్పుడు ఒక ఇన్నర్ ఆర్బిటల్ ఉంటుంది కదండి, ఒక ఇన్నర్ ఆర్బిటల్ అంటే ఇది వ్యాలెన్స్ ఆర్బిటల్, దానికి జస్ట్ లోపల ఉండే ఈ ఆర్బిటల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసారా, వీళ్ళు ఈ ఎలక్ట్రాన్కి బాడీ గార్డ్స్ లాగా పనిచేస్తారు. అభిమాన సంఘం అనమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ పవర్ నుంచి ఎలక్ట్రాన్ని తప్పిస్తారు. అంటే మధ్యలో ఒక గోడలాగా ఏర్పడి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్, ఇప్పుడు మనం లాస్ట్ బెంచ్లో ఉన్న పిల్లగాడి మీద మనం ఫోకస్ పెంచాం, ఇప్పుడు బాగా అల్లరి చేస్తున్నాడు, మనం అటు ఇటు చూస్తే పారిపోయేటట్టు ఫోకస్ పెంచాం. ఈలోపు ముందు బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ వాడిని కాపాడటానికి కొంచెం హైట్ పెరిగి కొంచెం ఎత్తులో కూర్చున్నారు, గలాట గలాట చేస్తున్నారు, వాడిని తప్పించడానికి ప్లాన్ వేశారు. మన ఫోకస్ అంతా ఇప్పుడు ఈ ముందు బెంచ్ వాళ్ళ మీద పడింది, ఆయన కూడా ఎప్పుడు పోయాడో వెళ్ళిపోయాడు. అంటే ఏమైంది ఇక్కడ? ఈ ముందు వాళ్ళు స్క్రీనింగ్ చేశారు. న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద పడకుండా వీళ్ళు స్క్రీనింగ్ అడ్డుపడ్డారు. కాబట్టి స్క్రీనింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, అంటే వీళ్ళు కట్టిన ఈ గోడ అనుకోండి, వాళ్ళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎంత తక్కువ ఉంటుంది కదండి. తక్కువ. ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారండి, వీళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఈ ఎలక్ట్రాన్ తీసేయడం మనకు పెద్ద పనే. న్యూక్లియస్ యొక్క ఫోర్స్ ఈ ఎలక్ట్రాన్ మీద లేదు, వీళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఉత్తనే కూడా వచ్చేస్తుంది. కాబట్టి మోర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ అయనైజేషన్ ఎనర్జీ. తక్కువ అయనైజేషన్ ఎనర్జీ సరిపోయింది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదనుకోండి, లెస్ అనుకోండి, న్యూక్లియస్ కంట్రోల్లోనే ఉంటాడు ఆ ఎలక్ట్రాన్, వాడిని తీసేయడం చాలా కష్టం. అది. సో ఇది స్క్రీనింగ్ ఎఫెక్ట్ సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ వన్, పెనిట్రేటింగ్ ఎఫెక్ట్. చూడండి, SPDEF ఈ 4 ఆర్బైటల్స్లో ఈ S ఆర్బైటల్స్కి ఉన్న గుణం ఏంటంటే ఇవి స్ట్రాంగ్ పెనిట్రేటింగ్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఈ S ఆర్బైటల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే వేరే ఆర్బైటల్స్లోకి, వేరే ఆటమ్ యొక్క ఆర్బైటల్స్లోకి బాగా డీప్ పోయి బంధాన్ని ఏర్పరచుకుంటే ఉండే లక్షణాలు ఉన్నాయన్నమాట. సో S తర్వాత P తర్వాత D, అన్నిట్లోకి వీక్ F. సో పెనిట్రేటింగ్ ఎఫెక్ట్ Sకి ఎక్కువ ఉండటం వల్ల ఏంటి అంటే Sలో ఉండే ఎలక్ట్రాన్స్ పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ కలిగి ఉండటం వల్ల అవి బయటికి అంత ఈజీగా రావు. మీరు ఒక P ఆర్బైటల్ని S ఆర్బైటల్ని పట్టుకున్నారనుకోండి, P ఆర్బైటల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, S ఆర్బైటల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లలో మీరు P ఆర్బైటల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజీగా బయటికి తీయచ్చు, S ఆర్బైటల్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంత ఈజీగా రాదు. అది చాలా స్ట్రాంగ్ పవర్లో ఉంటుంది న్యూక్లియర్స్తో. తర్వాత వేరే ఆర్బైటల్స్తో పెనిట్రేటింగ్ పోవడానికి కూడా చాలా హై పవర్, పెనిట్రేటింగ్ పవర్ని కలిగి ఉంటుంది. వేరే ఆర్బైటల్తో బాగా డీప్ పెనిట్రేషన్లోకి పోతుంది. డీప్ పెనిట్రేషన్లోకి పోయే ఎలక్ట్రాన్ మనం బయటకు తీయటం చాలా కష్టం. అలాగనే P ఆర్బైటల్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తీయటం కంటే D ఆర్బైటల్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తీయటం ఈజీ. ఎందుకంటే Pకి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది Dతో పోలిస్తే. సో D కంటే Fలో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని తీసేయటం ఇంకా ఈజీ. సో ఇది పెనిట్రేటింగ్ పవర్స్ యొక్క డిక్రీజింగ్ ఆర్డర్. అయనైజేషన్ ఎనర్జీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ ఇది. దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ S ఆర్బైటల్ is greater than ionization energy of the electrons in the P orbital is greater than ionization energy of the electrons in the D orbital is greater than ionization energy of the electrons in the F orbital అనొచ్చు. సో ఈ ఆర్డర్లో మనం అయనైజేషన్ ఎనర్జీని మాట్లాడుకుంటాం. సో ఇది
అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఒకసారి బ్రీఫ్గా చూడండి. అటామిక్ రేడియస్, సో రేడియస్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ తీసేయటం ఈజీ, కాబట్టి మోర్ అటామిక్ రేడియస్, తక్కువ ఎనర్జీ సరిపోతుంది. న్యూక్లియర్ ఛార్జ్, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎక్కువ ఉంటే న్యూక్లియస్ యొక్క పవర్ ఎక్కువ ఉంటుందని అర్థం. దానికి పవర్ ఎక్కువ ఉందంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే మనం అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ వాడాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, హాఫ్ ఫీల్డ్, కంప్లీట్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్న ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసేయడం చాలా కష్టం, అందుకని అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ వాడాలి. స్క్రీనింగ్ ఎఫెక్ట్, మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ లెస్ ద అట్రాక్షన్ ఫోర్స్, therefore less ionization energy required. Penetrating power, order of the penetrating power. So next question తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Bye.